మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. సాధారణంగా మనిషిలో ఉన్న స్వభావం ఏంటంటే మనిషి పరిశీలన చేయడానికి చాలా ఇష్టపడతాడు. అయితే వేటి గురించి మనిషి పరిశీలన చేస్తాడంటే పనికి మాలిన వాటి గురించి పరిశీలన చేస్తాడు. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి మనిషికి ఉపయోగం ఉండదు. అంటే ఉపయోగం ఉన్న వాక్యాన్ని వినడానికి కొన్ని విషయాల్లో ఉపయోగపడదు. కానీ ఎక్కువ మనిషి దీన్ని పరిశీలన చేస్తాడు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో. రెండో విషయం టీవీలు, సీరియల్. అసలు ఎంత దారుణమైన విషయం అంటే అది నిజంగా జరిగిపోతుందని ఫీల్ అయిపోతా ఉంటారు. ఏదైనా సీరియల్ వచ్చినప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తెల్లారి అనుకోండి డిస్కషన్ అంటే పరిశీలన చేసుకుంటారు దాని గురించి. ఏంటి, ఏం జరిగింది, ఏంటని. కొంతమంది ఇంకో క్యూరియాసిటీ ఏంటి తెలుసా? ఫోన్లో, యూట్యూబ్ లో రేపు వచ్చే ప్రోగ్రామ్ ముందుగానే పెడుతున్నాను, అది ఆడియో ప్రోగ్రామ్, దాన్ని వినేసి తెలిసేసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మనిషికి పరిశీలన చేసే మనసు అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉన్నది. అయితే వేటిని గురించి పరిశీలన చేస్తున్నాము అనే దాన్ని మనం ఖచ్చితంగా ఈ రోజు గ్రహించాలి. ఈ రోజు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గ్రహించవలసిన విషయం ఏంటంటే పరిశీలన చేయడం అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాల్సిన ఒక నేచర్. క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండాలి. అయితే ఆ పరిశీలన అనేది పనికి మాలిన వాటి వైపు, ఆ పరిశీలన అనేది లోకానుసారమైన వాటి వైపు మనం వెనక మళ్లించుకుంటే, ఆ పరిశీలన లోకానుసారమైనది అయితే ఖచ్చితంగా చెప్తున్నాను, మనం దేవుని సన్నిధిలో దోషులుగా మిగిలిపోతాం. మన గమ్యం, మన గురి ఏంటంటే పరలోకం. పరలోకమైనా కదా. ఈ రోజు ఎంతమంది ఇప్పుడు శాశ్వతంగా భూమి మీద బతుకుతారు? ఎవడో బతకడు. ఖచ్చితంగా మనిషి జీవితంలో నువ్వు చిన్నోడివైనా, నువ్వు పెద్దోడివైనా, నీకు ఆస్తున్నా అంతస్తున్నా ఖచ్చితంగా మరణం అనేది ఉంది. అయితే ఆ మరణాంతరం నువ్వు స్వర్గాన్ని చేరుకోవడానికి, పరలోకాన్ని చేరుకోవడానికి భూమి మీద ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? పరిశీలన చేయాలి. ఏం పరిశీలన చేయాలి? రెండు విషయాలు చెప్తా ఏం పరిశీలన చేయాలో. ఖచ్చితంగా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మనం పరిశీలన చేయాలి, మనం పరిశోధించాలి. దేన్ని మనం పరిశోధించాలంటే మొట్టమొదటిగా వాక్యాన్ని పరిశోధన చేయాలి. యెహోవా గ్రంథంలో పరిశీలనగా తెలుసుకునేవాడు ధన్యుడు అని వాక్యం ఉంది. ఎందుకు వాక్యాన్ని మనం పరిశీలనగా తెలుసుకోవాలని చెప్తానంటే ఈ భూమి మీద నువ్వెంత గనుడివైనా, నువ్వెంత తెలివైనడివైనా నీ మార్గం ఖచ్చితంగా వంకరగా ఉండింది వాక్యం లేకపోతే. ఎందుకో చెప్పనా? మనిషి హృదయం గురించి దేవుడి వాక్యం ఏం రాయబడిందంటే హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత తెలివైనడివైనా నీ హృదయం నేను ఎక్కడ తీసుకెళ్తే తెలుసా? ఖచ్చితంగా చెడు వైపుగా నడిపిస్తుంది. నేను ఎక్కడ నడిపిస్తుంది? ఈనాడు ముందు దాకా కూడా ఏమనుకుంటాడు, మేము పొద్దున్నే అంత పని చేస్తున్నాడు, ప్రతి తాగుతున్నా తప్పేటన్నాడు. దొంగతనం చేసాడు ఏమంటాడు? లేదు కాబట్టి అడుగుంది కాబట్టి తీసుకుంటాను అన్నాడు. అంటే వాడికి వాడు సమర్థించుకుంటాడు, వాడికి వాడు సర్ది చెప్పుకుంటాడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయం ఖచ్చితంగా లోకానుసారంగా నీ మనస్సును అనుసరించి నడుచుకున్నప్పుడు. అందుకే మనం యెహోవా గ్రంథం ఎందుకు పరిశీలన చేసి చదవాలంటే ఆ గ్రంథమే నీ జీవితంలో సరి అయిన మార్గాన్ని నీకు చూపిస్తుంది. దేవుని వాక్యంలో స్పష్టంగా దావీదు చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని. ఈ రోజు ఎంతమంది జీవితాన్ని వాక్యం నడిపిస్తుంది, ఎంతమంది జీవితాన్ని హృదయం నడిపిస్తుంది? ఖచ్చితంగా ఒక మాట చెప్పిన, ఒకటి హృదయం వాడి దృష్టికి యథార్థంగా కనబడుతుందంట. ఎలా కనబడింది? కొంతమంది చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ అయింది అనుకోండి, ఎవడి వైపు వాడు వాదించుకుంటాడు తప్ప న్యాయం ఏంటని ఎప్పుడైనా ఆలోచిస్తారే? భార్య భర్తలు కానీ, ఇంట్లో కానీ ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? కానీ నేను ఒక మాట చెప్పిన, ఎవరి పక్షమున వారు వాదించుకోవడం వల్ల ఎప్పుడు న్యాయం బయటికి రాదు. న్యాయం బయటికి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇరుపక్షాల వాదించినప్పుడు, ఇరుపక్షాల మాట్లాడినప్పుడే. కోర్టులో కూడా అంతే. కేసులు వచ్చింది అనుకోండి, ఈ పక్షాన్ని ఈడు, అటు పక్షాన్ని ఆ లాయర్ వాదించుకుంటుంటారు. మధ్యలో జడ్జి ఎందుకుంటాడు? ఇరుపక్షాల విని న్యాయాన్ని తీరుస్తాడు. అవునా కదా? ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, క్రైస్తవుడు అయిన నువ్వు, నేను ఈ రోజు మన జీవితంలో మన పక్షాన్ని మనం వాదించుకునే వారిగా కాదు, వాక్యము పక్షంలో నిలబడే వారిగా ఉండాలి. ఏ పక్షాన్ని నిలబడాలి? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఎవరైతే వాక్యాన్ని పరిశీలనగా చదువుతారో, ఎవరైతే వాక్యాన్ని పరిశీలించే వారికి ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానం చేస్తారో నేను చెప్తున్నాను, ఖచ్చితంగా వారి జీవితాలు సరిచేయబడతాయి, సరి అయిన మార్గంలో వెళ్తారు. మీరు ఈ రోజు ఆశీర్వదించబడడానికి 100 కూటాలకు వెళ్ళినా, 100 ప్రసంగాలు విన్నా, ఉపవాస దీక్షలు చేసినా, మీరు ఇష్టం వచ్చిన చేసినా, మీరు దీవించబడాలంటే, మీరు అభివృద్ధి చెందాలంటే వాక్యం లేకుండా మీరు దీవించబడరు. అంతే. వాక్యం మన జీవితంలో ఉన్నప్పుడే మనం దీవించబడతాం. ఒకటో తరగతి మనందరం నోటి చేసి చెప్పేస్తాం ఏమని? దాంట్లో ఉన్న విషయాలన్నీ. కానీ స్పష్టంగా ఉంది, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు లాగుంటాడు, తన చేయును తన చేయ సఫలమైద్ది అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడం అంటే ఏంటి అర్థం? ధ్యానం చేయడం అంటే తెలుసా? పరిశీలనగా చదవడం అని అర్థం. ఏం చేయడం? ఎంతమంది చదువుతున్నారు ఈరోజు వాక్యాన్ని?
ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు అనిపిస్తే కానీ ఈ బైబిల్ మన చేతిలోకి రాలా. కానీ ఈ రోజు దౌర్భాగ్యం ఏంటి తెలుసా? బైబిల్ నెత్తి కింద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, బైబిల్ పక్కలో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, బైబిల్ దిండి కింద పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనసులో పెట్టుకునే వాళ్ళు లేదు. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక రోజు వచ్చింది, ఆ రోజు వాక్యం కరువైపోతుంది. ఏమైంది? మనం యేసు రాజుగా వచ్చిస్తున్నాడని పాట పాడతాం. ఆ పాటలో లోకమంతా శ్రమకాలం, తర్వాత విడవబడతాం బాగోరం, వాక్యమే కరువైపోయే రోజు వచ్చిందని మనం ఆ పాటలో పాడుకుంటాం. ఇప్పుడు నేను పాడలే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వాక్యం కరువైపోయే రోజులు మన జీవితంలో వస్తాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు చదవగలిగే స్వేచ్ఛ ఉన్నా, చదివే సమయం ఉన్నా, ఇంటికాడ ఖాళీ కూర్చున్నా బైబిల్ తెరవని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. ఈ రోజు ఉదయం లేచి ఎంతమంది వాక్యం చదివారు? గుండె మీద చేయదని ఆలోచించండి. ఉదయాన్నే లేచి ఎంతమంది వాక్యం చదివారు? ఇవాళ పొద్దున్న నాకు ఇది 2వ సెక్షన్ తెలుసా? పొద్దున్న 5కి ఒక కాన్ఫరెన్స్ కాల్ వచ్చింది. దాంట్లో ఆరాధన ఉంది. అంటే వాక్యం, పాటలు ఏముంటాయి దాంట్లో గంట. అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాను. నేను లేచి మళ్ళీ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఈ రోజు ఎంతమంది కనీసం లేచిన తర్వాత ఒక అధ్యాయం చదువుకున్నారు? సరే ఈ రోజు వదిలేయండి, సండే కాబట్టి. మరి ప్రతిరోజు ఎంతమంది వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నారు? నేను ఒక మాట చెప్పనా, దైవజనుడు వచ్చి నువ్వు ఆశీర్వదించబడతావన్నా, ఎవరో కూటాన్ని పెడితే అక్కడికి వెళ్ళి నువ్వు దీవించబడతావన్నా, ఇవన్నీ ఉత్త మాటలే. ఎందుకో చెప్పనా, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఎక్కడ దాగున్నాయి అంటే వాక్యంలో మాత్రమే దాగున్నాయి. ఎక్కడ దాగున్నాయి? మీరు ఎలా పడితే అలా జీవించేసి దేవుని క్రమాన్ని పాటించకుండా ఎంత గొప్ప దైవజనుడు వచ్చి మిమ్మల్ని దీవించిన దీవెన మీకు కలగదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు దీవించబడాలంటే, మీరు అభివృద్ధి చెందాలంటే, మీరు ఆశీర్వదించబడాలంటే దేవుడు దాచి ఉంచింది దేంట్లో తెలుసా? అభివృద్ధి ఆశీర్వాదం వాక్యములోనే. దావీదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? దావీదే కాదు, భక్తులైన వారందరి జీవితాల్లో వారు దీవించబడ్డారంటే కారణం వాక్యానుసారమైన జీవితం. ఏ జీవితం? అసలు ముందు వాక్యానుసారమైన జీవితం జీవించాలంటే అసలు ఆ వాక్యం తెలియాలి కదా నీకు. సో మీకు అర్థం కదా జీవితం. మీరు తెనాలి వెళ్ళాలి, బైక్ ఉంది మీ దగ్గర, లేదా కారు ఉంది. మీరు తెనాలి వెళ్ళాలంటే మీకు ఏం తెలియాలి చెప్పండి? తెనాలి తెలియాలా? దారి తెలియాలి. ఇప్పుడు ఆ దారి వెళ్ళిపోతే తెనాలి అడ్డారు మీరు. అలాగే ఆశీర్వాదం వైపు మీరు నడవాలంటే, అభివృద్ధి వైపు మీరు నడవాలంటే, దేవుడి వాక్యానుసారమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలంటే ఇక్కడ బోధించబడే మాటలు సరిపోవు. ఖచ్చితంగా మీరు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలంటే మీరు ఖచ్చితంగా వాక్యాన్ని ఎరిగి చదివి ధ్యానించే వారికి ఉండాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఉదయకాల సమయంలో మీరు ఒక తీర్మానంలోకి రావాలి. ఆ తీర్మానం ఏంటంటే, నేటి నుంచి ఖచ్చితంగా నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను. ఎంతమంది తీర్మానం చేస్తారు? తీర్మానం చేయడం గొప్ప కాదు, తీర్మానం మీద నిలబడటం గొప్ప. అర్థమైందా? వాక్యాన్ని ధ్యానం చేయని జీవితం ఎలా ఉంటదండి? ఎండిపోయిన బావి లాంటిది. ఎలాంటిది? నువ్వు వాక్యాన్ని చదవకుండా ఎవరు నీకు ప్రార్థన చేసినా, ఎవరి దగ్గరికి నువ్వు వచ్చినా, ఎవరి వాక్యాన్ని నువ్వు విన్నా అది నిష్ప్రయోజనం మాత్రమే. ఎందుకో చెప్పినా, వాక్యము నువ్వు పర్సనల్ గా ఎరిగి ఉండాలి. ఏం చేయ ఉండాలి? యెహోవా ఉత్తముడిని నువ్వు రుచి చూసి తెలుసుకోవాలి. ఎవడో పెడితే కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. నీకు నువ్వు వాక్యం నుంచి తెలుసుకోవాలి. నీకు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయాలి. నువ్వు ధ్యానం చేసినప్పుడు మాత్రమే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు. మీకు మాట చెబుతా వినండి. దేవుడు మనం ఏకం అవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి ప్రార్థన. ప్రార్థనలో దేవుడితో నువ్వు మాట్లాడతావు. కొన్నిసార్లు దేవుడు కూడా ప్రార్థన మనతో మాట్లాడతాడు. ఈ దర్శనం అనొచ్చు, స్వరం ద్వారా కావచ్చు, ఎలా అయినా సరే. రెండోది ఏంటి తెలుసా? వాక్య ధ్యానం. ఏంటది? వాక్య ధ్యానం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రోజు ఎంతో మంది దేవుడి స్వరాన్ని వెళ్ళకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాక్య ధ్యానం చేసే మనసు లేకపోవడమే. ఏం చేయకపోవడం చెప్పండి? వాక్య ధ్యానం చేసే మనసు లేకపోవడం. మరి ఈ రోజు ఎంతమందిలో దేవుడి స్వరమైన ఆశ ఉంది? కొంతమందికి ఒక ఆశ ఉంటుంది, దేవుడు మాట్లాడతాడండి. అలాగే తెలుసా? దేవుడు స్వయంగా ప్రత్యక్షమై భక్త అని మాట్లాడాలనుకుంటారు. కొంతమందికి ప్రవచనాలు చెబుతారు కదా, అట్లా నేను కూడా చెప్పాలనుకుంటారు. కానీ నేను ఒక విషయం చెప్పనా, సమస్త ఆశీర్వాదాలు, సమస్త దేవుని చేత ఆశీర్వదించబడే మార్గములు ఖచ్చితంగా విధేయతలు ఉన్నాయి. ఆ విధేయత నువ్వు వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు నీకు వస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? ఖచ్చితంగా ఈ రోజు నేను చెప్తున్నాను, వాక్యాన్ని ధ్యానం చేసే వరకు ఉండాలి. కనీసం రోజుకి 3 అధ్యాయాలు చేస్తే సంవత్సరానికి బయటకు అయిపోయింది. మీకు ఎన్ని సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాలు బతికారు? ఈ బ్రతికిన ఎన్ని సంవత్సరాలు వాక్యాన్ని ఎంతకాలం ధ్యానం చేశారు? ఎన్నిసార్లు బైబిల్ చదివారు? అసలు బైబిల్ చదవాలని కష్టందా? బైబిల్ కొంతమంది నామకార్థంగా చదువుతూ ఉంటారు. ఇట్లా తీసేసి ఇవాళ కీర్తన వచ్చింది, ఇవాళ సామెతలు వచ్చింది, ఇవాళ అది వచ్చింది, ఇది వచ్చిందని. ఖచ్చితంగా చెప్తున్నాను, మన బైబిల్ని వరుసలో చదువుకుంటూ వెళ్ళాలి క్రమంగా. ఈ రోజు ఖచ్చితంగా ఒక మాట చెప్పనా, ఇతర మతస్థులకి చేతులు వాళ్ళ గ్రంథాలు ఉంటాయో లేదో తెలియదు, కానీ చర్చికి వచ్చి ఆల్మోస్ట్ 99.9% ప్రజలకు బైబిల్ ఉంటుంది. కనీసం ఇంట్లో అందరికీ లేకపోయినా చర్చికి వచ్చే వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళున్న ఇంటికి ఒక గ్రంథం ఉంటది. ఉంటదా ఉండదా? మరి ఇంటికి బైబిల్, మనిషికి బైబిల్ ఉన్నప్పుడు అసలు బైబిల్ దేనికి నాకు అర్థం కాదు. చర్చికి తీసుకొచ్చి
ఊరన పెట్టుకుని ఆదివారం వెళ్ళి ఇంటికాడ ఓపెన్ చేయకుండా అటక మీద దాచేసి మళ్ళీ ప్రార్థన తీయడానిక? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, యెహోవా గ్రంథమును పరిశీలనగా చదవాలి. మనం ఎలా చదవాలి? ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? ఈ ప్రవచన వాక్యం వినువాడు, చదువువాడు ఆశీర్వదించబడతాడు అని రాయబడింది. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నీ మార్గాన్ని సరవాలంటే, సరి అయిన విధానంలో వెళ్ళాలంటే వాక్యాన్ని ధ్యానం చేసేవాడికి ఉండాలి. ఎలా ఉండాలి? దేవుడు ఎంత ఆ ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత దీవెనలు మన కోసం దాచాడంటే బైబిల్లో అన్ని విషయాలు దాచాడు. అవన్నీ మనం తెలుసుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు మన జీవితం సరైంది. సరైనప్పుడే మనం ఆశీర్వదించబడగాలి. ఒకటి ఏం చెప్పాను? ఏం పరిశీలన చేయాలన్నాను? దేవుని గ్రంథాన్ని పరిశీలన చేయాలి. రెండోది పరిశీలన చేయాల్సింది ఏంటంటే, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఈ రోజు మనిషి ఎక్కువ లోకానుసరమైన వాటిని పరిశీలన చేయడం పక్కన పెడితే, ఎదుటి లోపాన్ని పరిశీలన చేయడానికి ఇష్టపడతాడు. ఏమి ఇష్టపడతాడు? ఇప్పుడు నేను మాట చెప్తా వినండి. ఎవడన్నా తక్కువ కనుకుంటాడు అనుకోండి, వాడిని ఎంత చిన్న సొమ్ము చేస్తాం. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నీ గురించి నువ్వు చూసుకోరా ఫస్ట్, పక్కోడి గురించి ఎందుకని. దేవుడు వాక్యంలో రాయబడినా ఏ కాడికి పక్కోడి గురించి ఆలోచన మనకి. నేను మాట చెప్పనా, పక్కోడి గురించి ఆలోచించే నువ్వు నీ గురించి ఎప్పుడు ఆలోచించుకోలేవు. నేను ఒకసారి స్కూల్లోకి వెళ్ళా చిన్నప్పుడు. స్కూల్లో ఏం రాసిందంటే తప్పులు ఎన్ని వాడు తన తప్పులు తెలుసా? విన్నారు ఎక్కడ? నేను కంప్లీట్ చేస్తాను. తప్పులు ఎన్ని వాడు తన తప్పులు ఎరగడు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా పక్కవాడి తప్పులు, ఎప్పుడు కూడా ఇతరుల దోషాలు, ఎప్పుడు కూడా ఇతరులు చేసిన తప్పులు నువ్వు ఎత్తి చూపిస్తుంటే నీలో ఉన్న లోపాన్ని నువ్వు గ్రహించలేవు. నేను ఒక మాట చెప్పినా, నీలో ఉన్న లోపాన్ని కనుక నువ్వు తెలుసుకోకపోతే నువ్వే నష్టపోతావు. ఎవరు నష్టపోతారు? ఎందుకు ఇతరులో ఉన్న లోపాన్ని నువ్వు తెలుసుకోకుండా నీలో ఉన్న లోపాలు తెలుసుకోవాలని చెప్తున్నానంటే, నీలో ఉన్న లోపాలను నువ్వు సరి చేసుకుంటే నువ్వు దీవించబడతావు. నేను విషయం చెప్తాను. నేనున్నాను, నేను వాక్యాన్ని ధ్యానం చేస్తా, వాక్యాన్ని బోధిస్తా. నేను వాక్యాన్ని అనుసరించకుండా మీరు నా బోధ వింటా మీరు అనుసరించారనుకోండి, ఇక్కడ జరిగే విషయం ఏం చెప్పనా? చెప్పే నేను దీవించబడను, వినే మీరు దీవించబడతారు. నేను చెప్పింది మీకు అర్థమైందా? నేను వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని అనుసరించకుండా మీరు అనుసరించారు నా బోధ విని. ఇప్పుడు జరిగేది ఏంటంటే మీరు దీవించబడతారు. సేమ్ టైం నా బోధ వింటూ నేను మార్చుకుని మీరు మార్చుకోకపోతే నేను ఆశీర్వదించబడతా, మీరు ఆశీర్వదించబడరు. అలాగే ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని చూసి ఎత్తిపెట్టి మనం ఎప్పుడు ఆ వ్యక్తిని దూషించడం వల్ల జరిగేది ఏంటంటే నువ్వు దీవించబడవు, నీలో ఉన్న లోపాన్ని నువ్వు ఎరగలేవు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దేవుడు కోరుకునేది ఏంటంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా వారి హృదయాన్ని పరిశీలన చేసుకుని వారి దోషాలను విడిచిపెట్టాలని దేవుడు కోరుకున్నాడు. ఈ రోజు నీ జీవితంలో అభివృద్ధి లేదే, ఆశీర్వాదం లేదే, బాగుపడతాం లేదే, ఎందుకు నా జీవితం అయిపోతాం అనుకుంటున్నావు? చెప్పిన కారణం ఏంటో? కారణం ఒకటే, నువ్వు నీ జీవితంలో నీ అతిక్రమాలను గుర్తించట్లా, నీ అతిక్రమాన్ని ఒప్పుకోవట్లా. కొంతమందిలో కప్పుకునే మనసు ఉండదు, ఒప్పుకునే మనసు ఉండదు. ఏముండదు? విచిత్రం చెప్పనా? తప్పు చేయని మనిషి అంటూ లోపల ఎవరు లేరు, చిన్న నాతో సహా. యథార్థవంతుడు ఎవరు? తప్పు చేయనుడు యథార్థవంతుడే? అట్లా అనుకుంటే ఎవడనుకుంటే తప్పు చేయనివాడు ఎవరు లేరు కదా. యథార్థవంతుడు అంటే ఎవరో చెప్పరా? తప్పు చేయని వాడు కాదు, తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు యథార్థవంతుడు. దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడంటే, దేవుడు అతిక్రమములను దాచిపెట్టుకున్న వాడు వర్తిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. మరి ఈ రోజు ఎంతమంది ఒప్పుకొని విడిచిపెడుతున్నారు? నేను మాట చెప్పనా? ఖచ్చితంగా ఈ రోజు నీ దీవెన అడ్డం ఏంటి తెలుసా? నువ్వు ఆశీర్వదించబడుకోవడానికి అడ్డం ఏంటి తెలుసా? ఒప్పుకోకుండా కప్పుకోవడానికి. ఏం చేయడం? ఒకసారి చెప్పండి. ఒప్పుకోకుండా కప్పుకోవడమే. ఈ రోజు నేను చెప్తున్నా, భూమి మీద మనుషుల కళ్ళులో కప్పొచ్చు, ఈ భూమి మీద నీ కుటుంబ సభ్యుల కళ్ళులో కప్పొచ్చు, ఈ భూమి మీద దైవజనుడి కళ్ళులో కప్పొచ్చు, కానీ నేను చెప్తున్నా సకలము చూస్తున్న దేవుడి కళ్ళ నువ్వు కప్పలేరు. ఏం చేయలేవు? నేను మాట చెప్తా వినండి. నువ్వు గనక నీ తప్పు నువ్వు ఒప్పుకోకపోతే, తప్పు నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు దేవుని దృష్టిలో నుంచి ఖచ్చితంగా తప్పించుకోలేవు. నువ్వు ఆశీర్వదించబడటానికి, నువ్వు దీవించబడటానికి దేవుడు ఈరోజు ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఏం చేయాలా? చెప్పండి ఒకసారి, నాతో చెప్పండి. నువ్వు నీ పాపాన్ని మొదట ఒప్పుకోవాలి. ఏం చేయాలి? యథార్థవంతుడు అంటే ఎవరో తెలుసా? ఒప్పుకునేవాడే యథార్థవంతుడు. ఎవరు యథార్థవంతుడు అంటే? ఇప్పుడు నేను మాట చెబుతా వినండి. సపోజ్ చిన్న గొడవ అయింది, మిస్టేక్ గొడవ అయితే ఎవరు తప్పు ఎవరు తప్పు అనేది ఇప్పుడు పాపం నుండి అర్థం కాకపోయినా తర్వాత అర్థమైతే అర్థం కదా, అర్థమైతే అర్థం కదా. మా అమ్మ కూడా అంతే, ఒకసారి ఇది తప్పు ఇది చేద్దాను నాకు, ఆ టైంలో నేను గట్టిగా ఉన్నాను, కానీ తర్వాత అంటే నిజమేలే నాదే తప్పు, అలా మాట్లాడుకుని బాగుండేది అని అనేది అంటే యథార్థంగా ఒప్పుకుంది. ఇప్పుడు అలా నీ తప్పు నువ్వు తర్వాత గ్రహించినప్పుడు ఆ సమయంలో గ్రహించలేకపోయినా ఒప్పుకునే మనసు కలిగి ఉన్నావా? సమర్థించుకుంటున్నావా? నేను మాట చెప్పిన, తప్పుని సమర్థించుకునే ప్రతి వాడు కూడా అతిక్రమాన్ని మూట పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు?
మూట ఏమైందో తెలుసా? నువ్వు దాచుకుని 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 నెత్తి మీద ఈ భారం అయ్యి నువ్వే పడిపోతావు, అది నిన్నే కప్పేసింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక చెట్టుని నరికివేయాలంటే కష్టమే, కానీ అది చిన్న విత్తనం నుంచి మొలకొచ్చినప్పుడు పీకేయడం చాలా ఈజీ. అర్థమైందా? ఈ రోజు చాలా మంది జీవితాల్లో మొలకెత్తుతున్నా దాన్ని పీకేయడం నేర్చుకోండి. ఈ రోజు చాలా మంది జీవితాల్లో దాన్ని పెంచి మహావృక్షం చేసి ఈ రోజు జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర ఒప్పుకుంటావో జరిగే విషయం ఏంటో తెలుసా? నీ హృదయం ముందు నెమ్మది వస్తుంది, నీ హృదయం ముందు సమాధానం వస్తుంది. రెండోది ఏంటో తెలుసా? దేవుని క్షమాపణ నీకు వచ్చింది. ఏమొచ్చింది? ఈ రోజు నీ జీవితం ఎందుకు ప్రశాంతత లేదు? ఈ రోజు ఎందుకు నీ జీవితంలో ఒకప్పుడు సింహాలాగా తిరిగినాడు, ఈ రోజు కుక్కలు తిరుగుతున్నావు? ఎలా తిరుగుతున్నావు? యథార్థం చెప్పనా? నీతి మంత్రుడు సింహం వల్లే ధైర్యం ఉంటాడు. అంటే నీలో పాపాన్ని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీతి మంత్రిగా మార్చబడతావు. అప్పుడు నువ్వు సింహంలాగా తిరుగుతావు. అదే నువ్వు ఒప్పుకోకుండా తిరిగావు అనుకో, గ్రామ సింహంలా తిరుగుతావు. గ్రామ సింహం అంటే ఏంటి? రాత్రి కూడా అరుస్తూ ఉంటాయి చూడండి అవి. ఈ రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ లో మనం సింహంలాగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదాని యోగ గ్రంథంలో దేవుడు వాక్యం రాయించాడు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు భక్తి పరుడుగా ఎప్పుడు మార్చబడతావంటే, ఆయన ఎందుకు భక్తులు కలిగి ఉంటావంటే ఏంటంటే నీ అతిక్రమాలను విడిచిపెట్టడం, ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. చదివారు ఎప్పుడన్నా? చదవలేదా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన అతిక్రమాన్ని విడిచిపెట్టే వారికి ఉన్నారు. కానీ ఈ రోజు ఎందుకు దేవుడు మన మీద కోపగించుకుంటున్నాడు? కొన్నిసార్లు ఒప్పుకునే మనసు మనలో రాదు. తప్పే చేసాం అయినా కూడా ఒప్పుకోరు కొంతమంది. మీకు బైబిల్లో నుంచి ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను. మొదటిది ఎవరంటే సౌలు. ఎవరో మీరు ఎంతమంది తెలుసు? సౌలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా తెలుసు సౌలు అంటే. సౌలు దేవుడి చేత రాజుగా నియమించబడతాడు. నియమించబడిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు పలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఏమీ లేకుండా నాశనం చేయమంటాడు. ఏమంటాడు అంటే సమస్తాన్ని నిర్మూలన చేయమంటాడు. ఈరోజు మనం కూడా వాక్యాన్ని అంటున్నప్పుడు ఇది వదిలేయి, అది వదిలేయి, అది నీ జీవితంలో ఉండకూడదు, ఇది నీ జీవితంలో ఉండకూడదు అంటే చాలా మంది చేసే పని తెలుసా? ఏం కాదులే, ఉంచుకోవచ్చులే. ఏం ఉంచుకోవచ్చు? అన్ని అంటే చేతులకి ఎవడ పరిశుద్ధంగా ఉన్నాడు, ఎవడ దాంతం ఉన్నాడు, అందరూ పర్ఫెక్టా, నేను పర్ఫెక్ట్ కొనడానికి అది చాలా మంది అనుకుంటారు. ఖచ్చితంగా నేను మాట చెప్పనా, ఒకటి సంగతి మనకు అనవసరం. చాలా మంది ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరి గురించి? వాడు పర్ఫెక్ట్ అని, పర్ఫెక్ట్ అని. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, నీలో లోపం ఉంటే నువ్వే నష్టపోతావు, ఎవరి లోపం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నష్టపోతారు. మీకు విషయం చెప్తా వినండి. ఒకసారి అంట ఒకడికి ఒకటి ఇల్లు అమ్మాడంట. ఏమమ్మాడు? ఇల్లు అమ్మితే వాడు ఏం చేశాడంటే, ఇల్లంతా నీదే, ఇంట్లో వస్తువులు నీయే, కానీ ఒక మేకు మాత్రం నాదే అన్నాడంట. ఏమన్నాడు అంటే, తాతల తరం నుంచి వస్తుంది అది, సో దాన్ని మాత్రం అమ్మడానికి వీలు లేదు, కాబట్టి నేను ఆ మేకను మాత్రం అమ్మను, ఇల్లంతా నీదే, ఎప్పుడన్నా వచ్చి మేకను తీసుకుంటాను అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు మనం ఇల్లు రాసేటప్పుడు కూడా ఇళ్ళకైతే చదివారా? పట్టాలు ఏముంటదో? జలం, భూమి, లోపల ఉన్న నీరు మొత్తం రాస్తారు దాంట్లో. నీళ్లు కూడా వాళ్ళు అయ్యానని కొంపుతో సహా ఎన్ని కొబ్బరి చెట్లు ఏ వస్తువులు కూడా రాస్తారు ఇల్లు అమ్మేటప్పుడు. మీరు చదవలేదా? నేను చదివా, అందుకే చెబుతాను. అంటే సమస్తాన్ని ఏం చేస్తారు? ఒకసారి ఇల్లు అమ్మితే సమస్తాన్ని ఇచ్చేస్తారు. కానీ వీడేం చేశాడంటే, ఈ మేక కదా అని చెప్పేసి సరేనని చెప్పి కొనుక్కున్నాడు. ఇప్పుడు వీడేం చేస్తాడు తెలుసా? మధ్యాహ్నం కూడా ఒకసారి వచ్చి తలుపు కొట్టినాడు అన్న. ఏమంటున్నాడు వచ్చి? నా మేక అంటాడు. పీకంతా అంటే పేకూడదు, నీ ముందే చెప్పేది పేకూడదు అంటాడన్న. తర్వాత అర్ధరాత్రి కూడా అంటాడు ఒక్కోసారి. తర్వాత పొద్దున్న లెవెన్ ముందు వచ్చి లేపుతున్నాడంట, ఎందుకంటే మేక అంటున్నాడు. ఈ రోజు ఖచ్చితంగా సైతాన్ గారు కూడా చేసే పని తెలుసా? వాడికి సంబంధించినవి కనుక మీలో ఉంటే, వాడికి సంబంధించిన ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవకుడంబం. ఇవి తండ్రి వలన కలిగినవి కాదు, అపవాది వలన కలిగినవి. నువ్వు కళ్ళకు కావాల్సిన కోరుకుని అంటే, నీ శరీరానికి కావాల్సిన కోరుకుని అంటే, జీవకుడంబానికి సంబంధించినవి కావాల్సిన కోరుకుని అంటే జరిగేదని తెలుసా? ఆవిడ వస్తాడు అంటాడు. వచ్చేం చేస్తాడు తెలుసా? ఇది నాది, నీ జీవితంలో గలిబిది, నీ జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తాడు. కారణం ఏంటంటే వాడికి సంబంధించిన నీలో ఉన్నాయి కాబట్టి. ఖచ్చితంగా ఈ రోజు ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే, ఇది తప్పు అని తెలుసు, కొన్నిసార్లు మనం బలహీనమై చేయలేకపోతే అది వేరే విషయం. నేను విషయం చెప్తే వినండి. ఉపవాసం ఉండాలి మీరు ఎవరన్నా, శరీరం సహకరించక శరీరంలో బలహీనత ఉండి చేయకపోతే వేరే విషయం. కానీ ఈ రోజు శరీరంలో ఓపికండి చేయగలిగే సత్తా ఉన్నా నేను చేయలే అనుకుంటే దాన్ని ఏమంటారు? చెప్పిన అహంకారం అంటారు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, అది అణిచివేయబడుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం మన జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం దేవుడు చెప్తాం. చిన్నది కూడా దేవుడు మనలో ప్రతిదాన్ని పరిశీలనగా చూస్తాడని వాక్యం ఉంది, ఉందా లేదా? నేను చెప్పాను కదా, గురువుడు ఏం చెప్పాను? ఆయన పరిశీలనగా చూస్తున్నాడు నేను. అందుకే నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి.
ఏం చేసుకోవాలి? అతిక్రమంలో దాచిపెట్టుకున్నాడు వర్ధిల్లుడు, ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలంటే ఫస్ట్ నువ్వు గ్రహించాలి. ఏం చేయాలా? చూడండి సౌలు ఏం చేశాడు? 15:9 పంపిస్తే గొర్రెలను ఎడ్లలోను ప్రోటీన గొర్రెలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగ నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ సౌలు దేవుడు పంపించాడు, మరి అన్ని నాశనం చేయడం బాబుని. కానీ సౌలు ఏం చేశాడు? నాశనము చెయ్యకపోగా అక్కడ ఏం చేశాడంటే పనికి మళ్ళీ నాశనం చేసి పనికి వచ్చాడంటే పక్కన పెట్టుకున్నారు. ఎవరెవరు? జనులు, సౌలు. పని పక్కన పెట్టుకుని ఇప్పుడు దేవుడి దృష్టిలో ఏమయ్యారు? దోషులయ్యారు. అంటే దేవుడు పాపం అంటే ఏం చెప్పండి? పాపం అంటే వాక్యం ఏం చెప్తుంది? దేని పాపం అంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞలు? ఆదివారం చర్చి మానేయడం, ఇది ఆజ్ఞ. ఇది పాపం కదా? కొంతమంది అనుకుంటారు, నేను ఆజ్ఞ మీద పెద్ద ఏం చేయట్లేదు కదా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఇది ఆజ్ఞ. ఎంతమంది మీరు నిర్లక్ష్యం చేయట్లా? యెహోవా మందిరానికి శ్రద్ధగా రావాలని వాక్యం రాయబడింది. ఎంతమంది శ్రద్ధగా వస్తున్నారు మందిరానికి? ఏదో వెళ్దాంలే, ఏదో 4 ముక్కలు నొద్దాం అనుకుంటారా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏది దేవునికి వ్యతిరేకంగా చేసిన శాపగ్రస్తుడు అవుతూ నీ జీవితంలో అభివృద్ధి రాదు. నీకు నీ జీవితంలో దీవించబడే కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన దిశలో నువ్వు పోతున్నావు. ఈ విషయాన్ని, వాక్యాన్ని వినిచున్నాగా నువ్వు గ్రహించడం నేర్చుకోవాలి. చూడండి, సౌలు దేవుడు చేయొద్దన్నది చేశాడు ఆల్రెడీ. చేసిన తర్వాత సమూయేలుకు దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఇట్లా చేశాడు రా, నువ్వు పంపించిన సౌలు అని చెప్పిన తర్వాత చూడండి, అదే సమూయేలు గ్రంథం 15:13 చూడండి. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, అంటే సమూయేలు సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును కాక. చూడండి, మనోడు ప్రవక్త ఏం చెప్పి స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పుడే ఎవరిని దీవిస్తున్నాడు? సౌలు యెహోవాను దీవించట్లా, సౌలు సమూయేలు దీవిస్తున్నాడు. ఎక్కడన్నా ప్రవక్త ఎవరిని దీవించాలి? రాజుని దీవించాలి. కానీ చూడండి, రాజే ప్రవక్తను దీవిస్తున్నాడు. ఎంత విచిత్రమే. చూడండి, చేసింది ఏమో పనికి మన పని. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చాలా మంది ఇక్కడ కానీ సమాజంలో వాళ్ళు చేసే పనులు పక్కన పెట్టి దాచేసుకుంటారు. దాచేసుకుని ఏం చేస్తారు తెలుసా? నేను అన్ని బాగానే చేస్తున్నానండి, కానీ దేవుడు ఎందుకు నన్ను దీవించట్లేదండి. నేను మాట చెప్పినా, ఆయన మోసం చేయడానికి, ఆయన విడిచిపెట్టడానికి, ఆయన అన్యాయం చేయడానికి నరుడు కాదు. నీ జీవితంలో దరిద్రాన్ని అనిపిస్తున్నావన్నా, నీ జీవితంలో నువ్వు ఆశ్రయించబడట్లేదన్న కారణం నీలో ఉన్న లోపమే. ఫస్ట్ అది గ్రహించడం నేర్చుకో. చేసిందే పనికి మాలి పని, కానీ దాన్ని కవర్ చేసుకోవడం. నేను మిమ్మల్ని కాదండి, సౌలు చెప్తున్నాను. ఎవరు? అంతే కదా, అక్కడ దాచిపెట్టుకున్నాడు. ఫస్ట్ ఉంది, దేవుడు ఆల్రెడీ సమయాన్ని చెప్పాడు, కానీ దొంగ మాటలు చెబుతున్న సమయం కానీ ఏమని, ఇక నేను అన్ని చేశానే, ఏం చేయకుండా అంటున్నాడు. చూడండి తర్వాత చదవండి. యెహోవా ఆజ్ఞను నెరవేర్చదురే. సమూయేలు అలాగనైతే నాకు వినబడిన గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాను. చూడండి, మనం మనిషిని మోసం చేయొచ్చు. ఎవరిని చేయొచ్చు? మీరు నన్ను మోసం చేయొచ్చు ఒకవేళ ఏదైనా విషయంలో. కానీ నేను మాట చెప్పిన, దేవుణ్ణి మాత్రం మనం మోసం చేయలేము. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా చీకటి గదిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఎవరు కనపడకుండా చిన్న తప్పు చేసినా సరే దాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన నేత్రములు లోకమంతా సంచరిస్తున్న వాక్యంలో ఉంది. మరి రోజు భయపడుతున్నారా? యోసేపుని పోతీఫర్ భార్య ఎవరు లేరా పాపం చేద్దారా అంటే ఒక సూత్రం అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోయి ఉంటుంది నాకు తెలిసి, ఎవరైనా సొంతందని అంటే ఖచ్చితంగా ఆకాశమందు కన్నులతో చూస్తున్న నా దేవుడు ఉన్నాడు అని యోసేపు పోతీఫర్ భార్యకి చెప్పాడు. ఈ రోజు నేను చెప్తున్నా, ఎవరూ చూడలేదులే. మీకు మాట చెప్పనా, మీరు క్రైస్తవులు. ఎక్కడ క్రైస్తవులు మీరు? కొంతమంది క్రైస్తవులు ఎక్కడో తెలుసా? చర్చిలోనే. ఎక్కడ? చర్చిలో వాళ్ళ ప్రవర్తన క్రైస్తవులా ఉంటది, కానీ బయటికి వెళ్ళారనుకోండి ఇక మామూలుగా ఉండదు. గుర్తుపెట్టుకొని, దౌర్భాగ్య ప్రపంచం ఇంకొకలేడు. ఎందుకో తెలుసా? సత్యము నెరుగక సత్యమైన దేవుడిని తెలియక ఈ రోజు సమాజంలో ఎంతో మంది పాపంలో బ్రతుకుతుంటే, సత్యాన్ని తెలిసి వాక్యాన్ని తెలిసి ఈ రోజు నువ్వు పాపంలో బ్రతుకుతున్నావంటే నీకు ఏమనాలే? ఆడు నరకానికి పోయినంత ఒక అర్థం ఉంది, నువ్వు నరకానికి పాత్రమే. ఎంత దౌర్భాగ్యం, ఎంత విచిత్రం. నేను ఒక విషయం చెప్తానంటే, మీరు ఈ రోజు మీరు చేసే తప్పుని సమర్థించుకునే మనసును కలిగి ఉండద్దు. దావీదు చేసిన పాపం కన్నా సౌలు చేసిన ఘోరమైన పాపం ఏం కాదు. తర్వాత ఘోరమైన పాపాలు చేసిన సౌలు, ఈ సంఘటన తర్వాత దేవుడు సౌలును వదిలేసిన తర్వాత. కానీ దావీదుని క్షమించిన దేవుడు సౌలుని ఎందుకు క్షమించలేదంటే ఒకే ఒక కారణం, అతిక్రమాన్ని ఒప్పుకుని విడిచిపెట్టే మనస్తాపం లేకపోవడం. చూడండి విచిత్రం.
వచ్చి సమూహలు ఎక్కడే బాబు అంటే, అయ్యా అయ్యి నీ దేవుడు ఇవ్వలేస్తాను అంటారు చూడండి విచిత్రంగా. తర్వాత చూడండి ఒకసారి. అందుకు సౌలు ఆ అమేని అమే అమేదేకీయుల ఎదురు నుండి ఆ జనులు వీటిని తీసుకొని వచ్చిరి. ఆ ఈ దేవుడైన యెహోవాకు చూడండి, మన దేవుడు అంటలా, నీ దేవుడు. కొంతమంది డైలాగులు మారిపోతుంటాయి. నీ దేవుడైన యెహోవాకు ఆ కొనులర్పించుటకు ఆ జనులు గొర్రెలను ఆ ఎడ్లను ఆ మంచి వాటిని ఆ కొండగించిరి. చాలు. కొంతమంది లంచాలు తీసుకుంటారు. కారణం ఏం చెప్పనా? దేవుడి పనికి అంట. ఏ పనికి? నేను ఒక మాట చెప్పిన, నీ పాపిష్టి సొమ్ము, నీ దౌర్భాగ్య సొమ్ము ఎవరికి అవసరం లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు మాట వినడం ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? అసలు ఎంత దారుణం అంటే, అంటే శాపగ్రస్తమైన తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తాడంట. ఈ రోజు కొంతమంది పేకాట్లాడి దేవుడికి ఇస్తారు, కొంతమంది కోడి పందాలాడి దేవుడికి ఇస్తారు. నేను మాట చెప్పిన, వాటి వల్ల నువ్వు దీవించబడవు, శపించబడతావు. ఏమవుతావు? దేవుడికి నువ్వు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? నీ కష్టార్జితంలో ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇవ్వాలి. నీ కష్టార్జితంలో బాగా ఇవ్వాలి తప్ప నువ్వు పనికి మాలిగా సంపాదించిన వాటిలో బాగా ఇస్తే దేవుడు సంతోషపడడు. నువ్వు వడ్డీకి డబ్బు తిప్పుతున్నావు, 10 రూపాయలు వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీ డబ్బులో ఇస్తే నువ్వు సంతోషపడతావా? ఖచ్చితంగా నువ్వు దీవించబడవు. నువ్వు దీవించబడాలంటే దేన్ని ఇవ్వాలో తెలుసా? నీ రాబడి అంతట్లో వచ్చిన దాన్ని, నువ్వు కష్టపడి ఇచ్చిన దాన్ని దేవుడికి ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. మనకి బైబిల్లో స్పష్టంగా రాయబడింది, హేబేలు కయ్యోను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు, అంగీకరించబడలేదు. అక్కడ దేవుడు స్పష్టంగా రాయించాడు, దేవుడు కయ్యోను అతని అర్పణను అంగీకరించలేదు, దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. అంటే మొట్టమొదటిగా దేవుడు నీ అర్పణను అంగీకరించాలని నిన్ను అంగీకరించాలి. ఆయన ఎవరిని అంగీకరించాలి? ఈ రోజు నా ప్రశ్న, దేవునికి అంగీకారంగా ఉన్నావా? దేవునికి యోగ్యకరంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నిన్ను పరిశీలన చేసుకున్నంత కాలం, ఎదుటి వ్యక్తులను లోపాన్ని చూసినంత కాలం నువ్వు బాగుపడవు, నువ్వు ఎదగలేవు అంతే. చూడండి తర్వాత సమూయేలు ఏం చెప్తున్నాడు? 22వ వచనం. అందువలన సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించట కంటేను జ్ఞానమును గైకొనటయు రొట్టెలను ప్రభు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు మాట వినడం శ్రేష్టమని. కానీ సౌలు ఏం చేస్తాడు తెలుసా? ఇన్ని చెప్పిన ఒప్పుకోవాలా? ఫస్ట్ ఏం చేయరా? 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు, అదే అధ్యాయం 15 అధ్యాయం 19-20. నువ్వు ఎందుచేత యెహోవా దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసింది వినడు. అందుకు చూడండి సౌలు ఏం చేస్తున్నాడు? అయ్యా ఇక్కడ తప్పు అయిపోయింది, రెండోసారి చేయనట్లా. చూడండి అక్కడ ఏమంటున్నాడు? నేను మాట చెబుతానండి, కొంతమంది తప్పులు చేస్తారు. ఇది తప్పు అని చెప్పినాను, సరేలే ఈసారి నేను చేయలేదు అంటారా? సమర్థించుకుంటారా? నేను మాట చెప్పనా, సౌలు వలె నువ్వు విసర్జించబడుతున్నావు అంటే కారణం ఏంటి చెప్పనా? సౌలు వలె శాపగ్రస్తుడిగా మార్చబడుతున్నావు కారణం చెప్పనా? ఇదే కారణం. ఏంటా కారణం? అన్నాడు బాగా, నేను దాని కాదు. ఎంత విచిత్రం, చేసిన తప్పుని క్లారిటీగా తెలిసినా సరే. నేను విషయం చెప్తా వినండి. ఎవరన్నా నేను సపోజ్ చెప్తాను, నీ దగ్గరకు వచ్చి ఇదిగో నీలో ఈ లోపం ముందే అని చెప్పారు అనుకోండి, నువ్వు వెంటనే దూసుకుంటూ చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఏకాంతం ఉంటా చూడేటప్పుడు. ఏకాంతం ఉంటారా? ఎప్పుడు భజన ఉంటారా? కొన్నిసార్లు ఏకాంతం దొరికింది కదా. మీ హృదయాన్ని అప్పుడు మీరు పరిశీలన చేసుకోండి, నిజంగా నాలో ఉందా లోపం అని. కానీ మనిషి మనస్తత్వం ఏంటంటే అక్కడ తగ్గించుకుంటే ఏమైనా అయిపోద్దేమో, తగ్గించుకుంటే ఏమన్నా మన విలువ తగ్గిపోద్ది అనుకుంటారు. కానీ నా మాట చెప్పినా వాక్యం ఏం చెప్పింది తెలుసా? తను తగ్గించుకున్నాడు హెచ్చించబడుతున్నాను. కానీ ఈరోజు సమాజానికి ఏమి ఇష్టం తెలుసా? వాళ్ళు హెచ్చించుకోవడం ఇష్టం. ఏమిష్టం? వాళ్ళు హెచ్చించుకున్నారు కాబట్టి వాళ్ళు తగ్గించబడుతున్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు తగ్గించుకోవడం ప్రారంభించు, దేవుడు నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే కొంతవరకు నీ హెచ్చించుకుంటది. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే నీ ఆశీర్వాదం కొంతవరకు ఉంటది, నీ పేరు కొంతవరకు ఉంటది. కానీ దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తే నువ్వెవడో తెలియని కూడా నిన్ను గౌరవించడం మొదలు పెడతాడు. ఏం చేస్తారు చెప్పండి? దేవుడు గౌరవం ఇస్తాడు కూడా. దావీదుని మీరు ఎంతమంది చూశారు? మోషేని మీరు ఎంతమంది చూశారు? యేసుప్రభుని చూశారు? పోనీ ఎందుకు మనం ఈ రోజు అంత ఘనమైన నామాన్ని ఎంచుకున్నాం తెలుసా? ఈ రోజు యేసు నామాన్ని బట్టి స్వస్థత ఎందుకు జరుగుతుంది తెలుసా? యేసు నామాన్ని బట్టి దెయ్యాలు ఎందుకు వెళ్ళిపోతాయి తెలుసా? కారణం ఒకటే, అన్ని నామముల కంటే ఆ నామం పై నామం హెచ్చించబడింది. కారణం ఏంటో తెలుసా? భూమి మీద దేవుడు సకలంగా పరలోకం విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా దిగి వచ్చాడు భూమి మీద. ఆయన తను రిక్తునిగా దిగి వచ్చాడు కాబట్టి, పరలోకంలో ఆ స్థానాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా భూమి మీద అన్ని నామాలకన్నా పైన యేసు నామం ఉంది. ఈ రోజు ఎంతమంది దేవుడి చేత దీవించబడాలనుకుంటున్నారు? నేను మాట చెప్పనా, ఆశ ఉండడం మంచిదే,
ఆశయ దగ్గర కష్టం క్రియాలో లేకపోతే అది జరిగించబడదంతే. చూడండి స్పష్టంగా ఉంది అక్కడ. ఆ మాట అనద్దు, నేను కాదు ఇది జనాలు చేశారంటాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద మీ లోపాలు ఎత్తి చూపించకూడదు. ఏం చేయకూడదు? ఈ రోజు మీలో ఉన్న లోపాన్ని మీరు ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? అసలు దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? స్వస్థత ఎందుకు నీ జీవితంలో రావడం లేదు తెలుసా? నీ జీవితంలో దేవుడి ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతుంది తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకోకపోవడమే. ఏం చేయకపోవడం? చూడండి వాక్యం ఏముందో, 2వ దినవృత్తాంతం గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చి. మనం ఎందుకు దీవించబడతలేదు? ఎందుకు స్వస్థత పొందట్లేదు? నా పేరు పెట్టబడిన నా జనులు తాము తాము తగ్గించుకొని. అందరూ తీసారా? 365వ పేజీ పాత నిబంధన చదవండి. ప్రార్థన చేసి నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. దేవుడు ఈరోజు స్పష్టంగా చెప్తున్నాడు, నీ జీవితంలో నువ్వు ఎందుకు దీవించబడతా? ఎందుకు నువ్వు ఎదగట్లా? ఎందుకు నీ స్వస్థత లేదు? ఎందుకు నీ బ్రతుకులో బాగుపడుతున్నావు? నువ్వు కారణం ఏంటని చెప్పనా? ఒకటే కారణం, నువ్వు చెడు మార్గాన్ని విడిచిపెట్టట్లా, నువ్వు తగ్గించుకోవట్లా. అక్కడ వాక్యం నేను స్పష్టంగా రాసిందో, నా పేరు పెట్టబడిన నా జనులు. నువ్వు నిజంగా దేవుడి పేరు పెట్టబడిన దానివే, నువ్వు నిజంగా ఆయన తప్ప ఇంకొకరు లేదని నమ్మేదానివే, కానీ ఎందుకు దీవించబడుతున్నా? నేను చెప్పనా? తగ్గింపు లేదు నీలో, ఏం లేదు. ఇక స్పష్టంగా చెప్తాను చూడండి, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలి? కొంతమంది ప్రార్థనలో కూడా అహంకారం చూపిస్తుంటారు. ఏమని? చేసేయి, ఇచ్చేయి. ఎందుకు వాళ్ళు అసలు మీకు నాకు అర్థం కాదు. దేవుడు ఏం పని కూడా మీ కింద? కొంతమంది విచిత్రం చెప్పన, ఎందుకు చేయవు నాకు దేవుడిని అడుగుతారంట. దేవుడు తిరిగి క్వశ్చన్ వేస్తే దాన్ని ఎందుకు చేయాలి నీకంటే ఏ సమాధానం ఉంటుంది మన దగ్గర? అంతే కదా. ఇప్పుడు ఆయన మనకంతా పనుడు కాదు, మన పైన యజమాని ఆయన, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన దగ్గరికి లేకపోతే మూడు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి. ఏం చేయాలి? కొంతమంది దేవుడి దగ్గర కూడా అహంకారమే. ఒకడున్నాడు తెలిసిన దేవుడి సన్నిధిలో కానుకంట 2 ఏళ్ల మధ్యన పెట్టి ఇచ్చాడు మాస్టర్ గారికి. ఎట్ట చేయబడిపోయింది అతను. అంతే. దేవుడి సన్నిధిలో నకరాలు చేస్తే బొక్కలు ఎందుకు కొడతాడు దేవుడు? అర్థమైందా? ఖచ్చితంగా మన జీవితంలో మనం తగ్గించుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు తగ్గించుకున్నాడు ఏం చేస్తాడు తెలుసా? పాపాన్ని ఒప్పుకుంటాడు. ఏం చేస్తాడు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పరిశీలన సంఖ్యలు మీరు ఎంతమంది తెలుసు? ఏమో నాకు తెలియదు, మేము చూడలేదు అన్నదా. లోకాసు వార్త 18వ అధ్యాయం ఎవరికి అవసరం లేదు. ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు. మీ అందరికి ఇప్పుడు అర్థమైంది. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒకడు ఏం చేస్తాడు తెలుసా? డప్పు కొడతాడు. ఏం కొడతాడు? ఇంకోటి ఏం చేస్తాడు తెలుసా? రొమ్ము కొట్టుకుంటాడు. ఏం కొట్టుకుంటాడు? ఈ రోజు నా ప్రశ్న, నువ్వు డప్పు కొట్టుకున్నావా, రొమ్ము కొట్టుకుంటున్నావా? డప్పు జనాల దగ్గర కొట్టుకో, దేవుడి దగ్గర కొట్టుకోవాలి. జనాల దగ్గర కొట్టుకున్నా డిగ్రేడ్ అయిపోతావు. కొంతమందికి డప్పు కొట్టుకోవడం ఇష్టం, చర్చిలో వాళ్ళ పేర్లు చదివించుకోవడం ఇష్టం, ఫ్యాన్ ఇచ్చారనుకోండి వాళ్ళ పేర్లు రాసుకోవడం ఇష్టం. కొంతమంది కానుక ఇచ్చారనుకోండి ఆ పేరు చెప్పకపోతే చచ్చిపోతారు వాళ్ళు. బతలే భూమి మీద విలవిల్లాడిపోతా ఉంటారు అన్నమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? కుడి చేతితో ఇచ్చింది ఎడ చేతి తెలియకూడదు అన్నాడు. మరి రోజు నువ్వు సమాజం చచ్చిపోతున్నావు. నువ్వు అసలు భక్తి కాదు, అసలు నువ్వు ఎంత దౌర్భాగ్యుడో ఒకసారి ఆలోచించు. నేను ఎవరి సంఘాల గురించి నాకు అనవసరం, మన సంఘం గురించి చెప్తున్నా. మన సంఘం అట్లా లేదు. నేను రాకుండా ఉన్నారు, ఉన్నారా లేదా? ఉన్నారా? నాకు ఎక్కడ తెలుసా? అదిగో ఫ్యాన్ అదిగో దాని పేరు మీద చూడండి, వాళ్ళ మనవాడి పేరు మనవరాల పేరు కూడా రాశారు. ఎంత దౌర్భాగ్యం! నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు ఇచ్చిన ఏదైనా సరే ఖచ్చితంగా నీ పేరు బయటికి రావాలనుకోకూడదు. ఏం చేయాలి తెలుసా? తగ్గించుకోవాలి. పనులు ఏం చేయాలా? తగ్గింపుంటే జరిగేదండి తెలుసా? డబ్బు కొట్టుకోము మనం. ఏం కొట్టుకోం? తగ్గింపుంటే. ఒకటి అన్ని పరిచయం ప్రారంభం 2 సంవత్సరాలు అయింది అన్నాడు. 5 ఏళ్ళు అయింది. అయితే ఏంటన్నా ఒక్కడికైనా సహాయం చేశాను నీ జీవితంలో అనుకో. అదే నేనైతే 2 మంది సహాయం చేశాను, ఫేస్బుక్ ఓపెన్ చేయి మొత్తం నాయం ఉంటాయి అన్నాడు. ఏమంటాయి? నేను సహాయం చేసే లిస్ట్ ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను నా ఫోటోలను తీసి చూపించా, ఇంతకన్నా ఎక్కువ చేసేవారు నువ్వు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టలేదు. ఎప్పుడు నేను సహాయం చేసేది ఎలా ఉన్నావు తెలుసా? సీక్రెట్ ఉండాలి. నేను సహాయం చేసేది నా పేరు సంపాదించుకోవడానికి ఉండకూడదు. నువ్వు పేరు సంపాదించుకోవడానికి అతిశయం కోసం నువ్వు చేస్తానని చెప్తున్నా. దాన్ని బట్టి నువ్వు శపించబడతావు, ఆశీర్వదించబడవు. ఎందుకంటే అది కూడా దేవుని సన్నిధిలో నా ఆజ్ఞే. అర్థమైంది నేను చెప్పేది? తగ్గించుకున్నాడు. జరిగింది ఏంటంటే తన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. ఇతని కన్నా అతడు నీతి మంత్రిగా తీర్చబడ్డాడు. ఈ రోజు నువ్వు నీతి మంత్రిగా తీర్చబడాలంటే నువ్వేం చేయాలంటే దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. నువ్వు ఏం చేయాలి? చూడండి, అక్కడ తను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి
అక్కడ ఏముంది? తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని. చూడండి, ఫస్ట్ తగ్గించుకోవాలి. రెండోది వెతకాలి ఆయన్ని. ఈ రోజు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తగ్గించుకుని రాగానే దేవుడు దొరికారు అనుకుంటారు. కానీ నా మాట చెప్పిన, దేవుడు నిన్ను దర్శించే వరకు నువ్వు ఎదురు చూడాలి ఆయన కొరకు. ఎవరి కొరకు? ఒక ఎమ్మెల్యే రమ్మన్నాడు అనుకోండి, పొద్దున్నే సాయంత్రం దాకా ఎదురు చూస్తాం. ఎమ్మెల్యే అవసరంలా పెన్షన్ ఇస్తాం రమ్మన్నారు అనుకో, ఏం చేస్తారు? పొద్దున్న పూట సాయంత్రం. కొంతమందిని ఇటువరకు ఇప్పుడు అంటే వాలంటీర్లు ఇస్తున్నారులే, వాలంటీర్లు చెప్తున్నారు. ఇటువరకు అయితే మా అమ్మని చిన్నప్పుడు వెళ్ళేవాడిని మమ్మతో పాటు సరదాగా. పొద్దున పూట 7కో 8కో సపోజ్ మొదలయ్యేది, సాయంత్రం దాకా ఇస్తానే ఉండేవాడు పెన్షన్. ముసలివాళ్ళు అయితే కొంతమంది పడిపోయేవాడు కూడా నీరసాలు వచ్చి. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అలా మేము వింటున్నాడు అనుకోండి, పొద్దుగుకులు ఎదురు చూస్తాం మనం. కానీ దేవుడి దగ్గరకు వచ్చాడు ఫాస్ట్ సరిపోవాలని. దేవుడు ప్రాసెస్ వచ్చేయాలి, దేవుడు నువ్వు చెప్పేసేయాలి, దేవుడు నేను కన్నట్టు వచ్చేయాలని పని పట్లేనట్టు గుర్తుపెట్టుకో. నువ్వు వెతకాలి ఆయన్ని. ఏం చేయాలి? నువ్వు వెతికితే ఆయన దొరుకుతాడు. వెతుకుడి మీకు దొరుకునని దేవుడు వాక్యంలో స్పష్టంగా రాయించాడు. ఈ రోజు ఎందుకు దేవుని కార్యాన్ని అనిపించలేకపోతున్నావు, దేవుని ప్రత్యక్షంగా అందరైపోతున్నావు తెలుసా? ఆయన కొరకు నువ్వు సమయానికి ఇచ్చచ్చు. ఏం చేయట్లా? ప్రార్థన వరకు చేస్తున్నావు. ఎట్లా చేస్తున్నావు ప్రార్థన? తండ్రి అది ఇచ్చేనా, ఇది ఇచ్చేనా, నాకు ఆప్షన్ నీకు స్తోత్రం ప్రభా, ఇక అంతేనా? ఆమేన్. ఈ ప్రార్థన నేను ఖచ్చితంగా చెప్తున్నా, ప్రతిఫలం రాదు ఈ ప్రార్థనకి. నువ్వేం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రార్థన చేయాలి. రెండోది వెతకాలి, ఆయన కొరకు కనిపెట్టాలి. ఏం చేయాలి? కనిపెట్టినప్పుడు జరిగేది ఏంటంటే ఆయన ప్రత్యక్షతను పొందుకుంటాం. తర్వాత చూడండి, అప్పుడు ఏం చేస్తాడు? చెడు మార్గాన్ని విడిచి ఫస్ట్ ప్రార్థన చేయాలి, తగ్గించుకొని. తర్వాత వెతకాలి. తర్వాత ఏం చేయాలి? చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? కొంతమంది అంటారు ఆశీర్వాదం వచ్చేయాలి మార్చుకోరు జీవితాన్ని. దేవుడు ఖచ్చితంగా ఇవ్వడం. నీ జీవితంలో నువ్వు దీవించబడాలంటే నువ్వు చెడు మార్గాన్ని విడిచిపెట్టు. ఏం చేయి? చెడు మార్గాన్ని విడిచిపెట్టినంత కాలం నీ బతుకు ఆశీర్దించబడదు. నువ్వు చెడు మార్గాన్ని విడిచి దేవుడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? చెడు మార్గాన్ని విడిస్తే ఆకాశం నుంచి నీ ప్రార్థన వింటాడు. ఏం చేస్తాడు? అంటే నీ ప్రార్థన ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్తాడు? ఎందుకు నీ ప్రార్థన నువ్వు జవాబు పొందుకోవట్లా? కారణం చెప్పనా? నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టలా. నువ్వు చెడు మార్గాన్ని వదిలే, అప్పుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన వింటాడు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? వారి పాపమును క్షమిస్తాడంట. ఏం చేస్తాడు? తర్వాత ఏం చేస్తాడు తెలుసా? వారి దేశమును స్వస్థపరుస్తాడంట. అంటే నువ్వు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే జరిగేది ఏంటంటే ఆయన ఆకాశం నుంచి ఆలకించి నీ పాపాన్ని తుడిచివేస్తాడు. నీ దేశాన్ని అంటే నీకు సంబంధించిన దాన్ని స్వస్థపరుస్తాడు. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవుని చేత దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే నిన్ను పరిశీలన చేసుకునే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ రోజు నేను ఒక మాట చెప్పిన, ఎంతో మంది క్షమాపణ పొందకపోవడానికి, ఆశీర్వదించబడడానికి కారణం ఏం తెలుసా? ఎంతో మంది ఈరోజు నరకానికి పోవడానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళిపోవడానికి కారణం మనిషి పాపిగా పుట్టడం కాదు. ఏం కాదు? నువ్వు పాపిగా పుట్టడం నీ తప్పు కాదు. చాలా మతాలు మనిషి జన్మత పాపం చెబుతున్నాయి. అయితే నేను చెప్తున్నాను, నువ్వు పాపిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నీ పాప క్షమాపణ పొందకుండా చచ్చిపోవడమే నీ తప్పు. ఏ తప్పు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసేస్తా. చిన్న వాక్యం చదివి. ఒకసారి ఇప్పుడు బాగా ధనం ఉన్న వాళ్ళకి ఇప్పట్లో కూడా రివాల్వర్లు ఇస్తారు. రివాల్వర్ అంటే తుపాకీ, పోలీసుల దగ్గర ఉన్నదే అది. అయితే బాగా ధనవంతుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తన దగ్గర తుపాకీ ఉంది. అయితే తను ఏం చేశాడంటే, సపోజ్ పొరపాటున జేబులో పెట్టుకోబోయి ట్రిగర్ ప్రెస్ అయిందంట. ప్రెస్ అయినప్పుడు ఏమైంది? ఎదుటి వ్యక్తికి తగిలి ఆ వ్యక్తి చచ్చిపోయాడు. తప్పు చేశాననే ఒక భావంలో మునిగి పెడతాను. మునిగిపోయి కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఏం మాట్లాడలేదంట. ఏం మాట్లాడకపోతే జడ్జి గారికి తీర్పు తీర్చాడు ఏంటంటే మౌనమైన అంగీకారం కాబట్టి ఉరి శిక్ష ఖాయం చేశాడు. ఏం ఖాయం చేశాడు? రియల్ గా జరిగిన స్టోరీ అని చెప్పేది. ఉరి శిక్ష ఖాయం చేస్తే తర్వాత స్నేహితులందరూ వెళ్ళి ఆ జడ్జి గారి దగ్గరికి, అయ్యా మనవుడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటు ఇక్కడ జరిగింది అంటే, అప్పుడు జడ్జి గారు అన్నాడంట, నేనేం చేయగలుగుతాను, నేను మౌనం ఉన్నాడు, ఆయన ఏ విషయం కూడా చెప్పలేదు కాబట్టి మరి శిక్ష ఖాయం చేసామన్నాడండి. అప్పుడు ఇది అని చెప్పి క్షమాపణ ఇవ్వండి అంటే, సరే క్షమించాలని అనుకుని జడ్జి గారు జైల్లో ఉన్న ఈ చంపిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడన్న. వెళ్తే వీడి చంపినోడు బాగా మంచి ఫీలింగ్ లో ఉన్నాడు. నేను చంపాను, నేను తప్పు చేశాను ఫీలింగ్ ఉండిపోయి జడ్జి గారు వెళ్ళగానే కనీసం వచ్చారని కూడా చూడకుండా నాతో ఏం మాట్లాడి తెలిపమన్నాడు అన్న. ఏమన్నాడు? ఏం మాట్లాడితే అసలు వెళ్ళిపోండి అనగానే జడ్జి గారు పాపం వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తర్వాత పోలీస్ అయిన వచ్చారు, పిచ్చే కింద
ఇదిగో నీ క్షమాపణ ఇచ్చి బయటికి తీసుకెళ్ళడానికి జడ్జి గారు వచ్చారు కానీ నువ్వు ఇలా చేసావన్నాడు. అప్పుడు ఎక్కి ఏడిచాడు. ఎందుకో చెప్పినా క్షమాపణ తునీకరించాడు. చూడండి తర్వాత ఆ వ్యక్తి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేటప్పుడు కోరికలు ఉంటాయి కదా, ఖచ్చితంగా నేను ఉరితీస్తున్నాను పొద్దున పలానా టైంలో అన్నప్పుడు, సరే నేను చచ్చిపోయే పర్లేదు అనుకుని చచ్చిపోయేటప్పుడు నీ ఆఖరి కోరిక ఏంటని అడిగారంట. అప్పుడు ఆ అబ్బాయి నేను చచ్చిపోయే ముందు ఆఖరి కోరిక ఏంటంటే నేను చెప్పే మాటలు పేపర్లో రాయండి అని చెప్పాడంట. ఏం చెప్పాడు? 100 మంది అయితే చికెన్ బిర్యానీ అడిగేవాళ్ళంట. నేను ఒకసారి న్యూస్ లో చూసా, చికెన్ బిర్యానీ తినాలి అంతేనాలి ఇంతేనా తినేసి చచ్చిపోయారంట చాలా మంది. చూడండి విచిత్రం ఏం రాయించాడంటే, నేను ఈ రోజు ఉరి శిక్ష వేయబడదంటే, ఈ రోజు ఉరి శిక్షకు అర్హుడిగా మార్చబడ్డానంటే కారణం నా యొక్క స్నేహితుని చంపినందుకు కాదు, నా దగ్గరకు వచ్చిన క్షమాపణను తృణీకరించినందుకు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నా దగ్గర వచ్చిన క్షమాపణ నేను తృణీకరించి తోసివేశాను కాబట్టి ఈ రోజు నేను శిక్షకు అర్హుడిని అయ్యానన్నాడు. ఈ రోజు నేను ఒక విషయం చెప్పలా, నువ్వు పాపం అయినందుకు, నువ్వు పాపం చేసినందుకు నీ జీవితంలో శిక్షణ అనిపించట్లా, నువ్వు దరిద్రం అనిపించట్లా, నువ్వు నరకానికి వెళ్ళట్లా. కారణం ఏంటి చెప్పనా? పాప క్షమాపణ లోకంలో ప్రకటించబడుతున్నప్పుడు యేసు సొంత రక్షణ అంగీకరించలేదు కాబట్టి నువ్వు నరకాగ్ని కొనడానికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశ్రయించబడాలన్నా దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో చెప్పనా? ఖచ్చితంగా నువ్వు క్షమాపణ పొందాలి. క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఎల్లప్పుడు, కానీ క్షమాపణ పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితం ఎంత పతనం అయిపోయినా సరే క్రైస్తవ్యం అనేది పాపాన్ని ప్రోత్సహించేది కాదు, పాపాన్ని విడిచిపెట్టి పరిస్థితుల్లోకి రామని చెప్పే ఏకైక మార్గం ఇది. హల్లెలూయా. మనిషి పాపం చేయకుండా ఉండడు. ఖచ్చితంగా మనిషి జీవితంలో పాపం ఉంది. అయితే ఆ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు మరలా తిరిగి నూతనమైన జీవితాన్ని పొందడానికి దేవుడు నీకు ఒక నూతనమైన అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మరి ఎంతమంది దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? నువ్వు పాపి అనే ఫీలింగ్ ఉన్నావా? పాప క్షమాపణ నీ ఎందుకు వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి ఒప్పుకుని విడిచిపెట్టే వాళ్ళకి ఉన్నావా? నేను పరిశీలన చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేదని తెలుసా? నిన్ను నువ్వు విమర్శించుకోవాలని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:31 వచ్చింది. అయితే మనలను మనమే విమర్శించుకొని చూడండి, స్పష్టంగా రాయబడింది, మనల్ని మనమే విమర్శించుకునే మనం తీర్పు పొందకపోదుము. నిన్ను విమర్శించుకున్నావా ఈ ఉదయకాల సమయంలో? ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు విమర్శించుకో. నువ్వులో తప్పులు ఉన్నాయి, నీలో లోపాలు ఉన్నాయి, నువ్వు చేసిన దానికి నువ్వు అనిపిస్తున్నావు. ఖచ్చితంగా తెలుసుకో ఈ సత్యాన్ని. తెలుసుకుని ఉదయకాల సమయంలో చేయాల్సిందని తెలుసా? ప్రభా, నిజంగా నేను పాపినే, నిజంగా నా బ్రతుకు పాపంలో ఉంది, అయ్యా నాకు సహాయం చేసి నువ్వు ఒప్పుకొని విడిచిపెడతాను తీర్మానం ఈ ఉదయకాల సమయంలో. అప్పుడు దేవుడు చేసేదని తెలుసా? సమస్త పాపాలను క్షమించి నీ పాపాన్ని నుంచి నేను పరిశుద్ధుడిగా మార్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నిన్ను పవిత్రుడిగా మారుస్తాడు ఆయన. ఈ లోకంలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, ఆస్తి కలిగి ఉన్నా, అంతస్తు కలిగి ఉన్నా, హోదా కలిగి ఉన్నా, ఒక రోజు ఖచ్చితంగా నువ్వు చస్తావు. నువ్వు చచ్చిన రోజు ఖచ్చితంగా నరకానికి పోతావు. అలా నరకానికి వెళ్ళకూడదంటే, నీ జీవితం మారాలంటే, నీ బ్రతుకు ఆశీర్వదకరంగా ఈ భూమి మీద బ్రతికి నువ్వు పరలోకం చేర్చబడాలంటే ఖచ్చితంగా చెప్తాను, నీ యొద్దకు వచ్చిన పాప క్షమాపణ నువ్వు విడిచిపెట్టకూడదు. మన బ్రతుకులో మనకు తెలియకుండా ఎన్నో రకాలైన శోధనలు, దరిద్రాన్ని, శాపాన్ని అనుభవించడానికి ప్రధానమైన కారణం పాపం. ఏంటది? కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, పాపాన్ని విడిచిపెడదాం, ఒప్పుకుందాం, మనం ఖచ్చితంగా వరిసెలదాం. ఎంతమందికి అర్థమైంది ఈరోజు వాక్యం? ఎంత స్పష్టంగా చెప్పినా అర్థం కాకపోతే నేనైతే ఏమీ చేయలేను. ఖచ్చితంగా చెప్తున్నా, మన జీవితాల్లో ఉన్న లోపాలని ఒప్పుకుందాం. ఎంతవరకు ఎలా ఉన్నారో నాకు తెలియదు, ఎక్కడి నుంచి మీ జీవితాన్ని మార్చుకోండి. చెప్తున్నా అర్థమైందా? ప్రార్థన చేద్దాం. దేవుడు మీ కొరకు ఖచ్చితంగా కనిపెట్టి చూస్తున్నాడు. దేవుడు మీ అందరికంటే భాగ్యం అనుగ్రహించను గాక. ఆమేన్.